భరించలేని సమస్యలతో బాధపడేవారు రేపు ఆదివారంతో ఒక కొబ్బరికాయతో ఈ విధంగా చేస్తే చాలండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ సమస్యల నుంచి మీరు బయటపడతారండి. మనం ఏం చేయాలి అంటే కొబ్బరికాయతో ఈ పరిహారం ఆచరించండి. కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే కదా! కొబ్బరికాయ అనేక రకాల పరిహారాలకు ఉపయోగిస్తాము. దైవానికి కూడా ప్రసాదంగా వినియోగిస్తూ ఉంటాం కదా! కొబ్బరికాయ చాలా పవిత్రమైనది. కొబ్బరికాయ చాలా శక్తివంతమైనది కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించండి. దీన్ని ఒక పద్ధతిలో ఆచరిస్తే మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా అవి వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏం చేయాలి అంటే ఈ కొబ్బరి పరిహారం ఆదివారం రోజున చేయాలండి. ఈ ఆదివారం ఏంటంటే మన ఆదివారం, అమావాస్య అనేది ఒకే తిథిగా పరిగణిస్తూ ఉంటారండి. అమావాస్య రోజు చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకుంటాము. అనేక రకాల కష్టాల నుంచి బయటపడుతుంటాము. అలాగే ఆర్థికంగా ఆదివారం బాగా కలిసొస్తుందని చెప్పవచ్చు. సమస్యలు తొలగించుకోవడానికి దోషాలు తొలగించుకోవడానికి ఆదివారం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆదివారం తిథి రోజున మనం ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక కొబ్బరికాయ పెట్టుకుంటే చాలండి. ఫలితం ఇదేమో చాలా చిన్న రెమెడీ. బట్ ఫలితం అనేది చాలా ఎక్కువగా ఎప్పుడు జీవితంలో ఏదో ఒక సమస్యలు వస్తూ ఉన్నాయనుకోండి, ఎలాంటి ఈ సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ పరిహారం మనం ఎలా చేయాలి, ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వీడియో మొత్తం క్లియర్‌గా వినండి ఒకసారి. ఈ ఆదివారం తిథి రోజున ఈ పరిహారంగా ఒక కొబ్బరికాయని తీసుకోవాలండి. ఈ కొబ్బరికాయ తీసుకొని చాలా ఈజీ రెమెడీ అండి. చాలా తక్కువ. దీనిలో 2 పరిహారాలు చెప్పుకోవచ్చండి. ఈ పరిహారాలు చాలా ఈజీగా మనకి ఉపయోగపడుతున్నాయనే చెప్పవచ్చు. ఇవి ఏం చేయాలో చూద్దామండి. పీచు తీయకోకుండా కొబ్బరికాయ తీసుకోవాలండి. అంటే అసలు పీచుని తీయకోకుండా ఉన్నటువంటి కొబ్బరికాయ తీసుకొని పరిహారం గనుక చేస్తే శుభ ఫలితం కలుగుతుందండి. మనం చేసిన ఏదైతే కూడా పరిహారం ఉంటుందో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఇంట్లో ఇంట్లో ఏదైనా ఎప్పుడు సమస్య కలిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాక, ఏం చేస్తున్నామో తెలియక బాధపడుతూ ఉన్నప్పుడు మన ఇంటికి మంచివారు, చెడువారు కూడా వస్తూ ఉంటారు కదా! వాళ్ళ ద్వారా కూడా మన ఇంట్లో సమస్యలనేవి వస్తూ ఉంటాయి. ఏ విధంగా అంటే మన ఇంట్లో చాలా నెగెటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలనేవి రావడం మనం చూస్తూ ఉంటామండి. అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి కొబ్బరికాయ పరిహారం అనేది చాలా ఈజీ. బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏం చేయాలి అంటే ఆదివారం రోజు ఒక కొబ్బరికాయ తీసుకొని ఇంటికి దిష్టి తీయాలండి. ఎలా అంటే ఇంటిలో మొత్తము కూడా చేతిలో పట్టుకొని ఇల్లు మొత్తం కొబ్బరికాయను తిప్పి రావాలండి. తర్వాత కర్పూరం వెలిగించాలండి కొబ్బరికాయ మీద. మన మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి ఈ పీచు మీద ఉంటుంది గదా! పీచు బ్యాక్ సైడ్ పిలక ఉంటుంది గదా! దాని మీద కర్పూరం ఒక 2, 3 పెట్టుకొని చక్కగా వెలిగించి ఇంటికి తలుపులన్నీ కూడా ఓపెన్ చేసేసి బాగా దిష్టి తీయాలండి. దిష్టి తీసి గుమ్మం దగ్గర పగలగొడితే సరిపోతుంది. ఆ విధంగా చేయడం వలన ఏమవుతుంది అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో బాధపడుతూ ఉంటాం కదా! అలాంటి సమస్యల నుంచి మనం మాక్సిమం బయటపడతామండి. ఆ కొబ్బరి చిప్పల్ని పడేసిన తర్వాత ఆ కొబ్బరి చిప్పల్ని మనం డస్ట్ డస్ట్‌బిన్‌లో పడేసేయాలండి. ఎందుకంటే వాటిని మనం యూజ్ చేసుకోకూడదు. ఇంట్లో అనేక సమస్యలు అన్నీ కూడా ఆ నెగెటివ్ ఎనర్జీ కూడా ఆ కొబ్బరికాయ అనేది తీసేసుకుంటుంది. కొబ్బరికాయ అమృతతత్వం కలిగిందండి. కొబ్బరికాయ అనేది చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది కదా! లోపల అది చెడుని తీసుకుంటుందండి. అది మనం ఇల్లు మొత్తం తిప్పి ఉండడం వల్ల, అది మనం గుమ్మం దగ్గర కొట్టడం వల్ల అది కొబ్బరికాయ అట్రాక్ట్ చేసేసి మనకి బయటికి తీసేస్తుందండి. ఈ సమస్యలనేవి మనకి ఎక్కువగా దరిద్రం ఉండడం వల్ల, ఆర్థిక పరిస్థితులు బాగోకపోవటం వల్ల మనకి చెడు వస్తూ ఉంటుందండి. చెడు వచ్చినప్పుడు మనకి సమస్యలనేవి క్రియేట్ అవుతాయి. అలాంటివి గురించి బయటపడడం కోసం ఈ పరిహారము ఉపయోగపడుతుంది. చాలా ఈజీ రెమెడీ అండి. ఈ విధంగా మనం దిష్టి తీయటం వల్ల మనకు ఉండేటువంటి సమస్యలు అనేవి మ్యాక్సిమం మనం తొలగించుకోవచ్చండి. ఇంటి పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దాని నుంచి మనం
బయట పడవచ్చని చెప్పవచ్చండి. రేపు ఆదివారం రోజు సాయంత్రం పూట్ల సంధ్యా సమయంలో గనక ఈ పరిహారం చేసినట్లయితే మన ఇంటిలో ఉన్నటువంటి చెడు వెళ్ళిపోయి లక్ష్మీదేవి రావడానికి అవకాశం ఉంటుంది. దైవశక్తి రావడానికి పెంపొందించబడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి. మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు వాటర్ పడుతుంది కదా! ఆ వాటర్‌ని క్లీన్ చేసేసుకోండి. ఇది విధంగా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని, నెగెటివ్ ఎనర్జీ అనేది పోతుంది. నెక్స్ట్ ఇంకొక రెమెడీ అండి. మనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సమస్యలు ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తది. తర్వాత మళ్ళీ ఏదో ఒక రకమైన హెల్త్ పరంగా కానీ, మానసికంగా కానీ ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటాము. బాగా ఒళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు నొప్పులు కానీ, ఏం చూపించుకున్నా హెల్త్ పరంగా కానీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బాగా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఆదివారం రోజు చక్కగా ఈ కొబ్బరికాయ పరిహారాన్ని ఆచరించండి. దీని విధంగా చేసినట్లయితే మీరు చిరుతిరిగిపోయి మంచి జరిగి మంచి రిజల్ట్ వస్తుందనే చెప్పాలి. ఏం చేయాలి అంటే ఒక కొబ్బరికాయ తీసుకోవాలండి. మన పైన ఏదైనా చెడు జరిగింది, మన వైపున గిట్టని వారు ఏదైనా చెడు ప్రయోగం చేశారు అని అనిపిస్తే, ఏదైనా గాలి సోకింది అని చెప్పి అంటూ ఉంటారు కదా! అలాంటివి ఈ నెగెటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేశారు అనే అనుమానం కలిగినప్పుడు మనం ఈ పరిహారాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే మన సృష్టిలో నెగెటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది కదా! కంపల్సరీగా. ఎంతోమంది ఎదురొస్తూ ఉంటారు. అందులో కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది చెడ్డవారు ఉంటారు. మనకి తెలీదు. కాబట్టి మనం వీక్‌గా ఉన్నామనుకోండి, ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది మనకి ఫాస్ట్‌గా అట్రాక్ట్ అవుతుంది. మనం బాగా తిని మంచిగా ఉన్నామంటే మనల్ని చెడు ఏం చేయలేదు. మనం డిప్రెస్‌గా ఉండి ఆలోచనలు చేస్తూ ఉన్నాము అంటే మాత్రం మనం ఈజీగా చెడు అనేది అట్రాక్ట్ అయిపోతుందండి. ఈ చెడు మనకి తగిలినప్పుడు మనకి ఇలాంటి సమస్యలనేవి తలెత్తుతూ ఉంటాయండి. అంటే ఇలాంటి సమస్యలు కొంచెం కొన్ని రోజులు బావుంటే, కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నట్టు, లేతే హెల్త్ పరంగా కానీ, ఏం చేస్తున్నామో తెలీదు, అన్నం తినలేము, ఏదో ఒక సమస్య హాస్పిటల్‌కి చూపించుకుంటే ఏమీ ఉండదు. ఏదో ఒక రకమైన సమస్య. అలాంటప్పుడు మనం ఈ పరిహారాన్ని గనక చూసుకున్నట్లయితే సరిపోతుందండి. దీనికి కూడా కొబ్బరికాయ కావాలండి. ఇది ఎవరు లేని ప్రదేశంలో చేసి ఇంట్లోనైనా చేయవచ్చు, బయటనైనా చేయవచ్చు. బయట చేసినా, ఇంట్లో చేసినా కూడా ఇది బయట పడేయాల్సి ఉంటుందండి. ఇది మ్యాక్సిమం మనకి సత్వర ఫలితాన్ని ఇస్తుందండి. ఈ రిజల్ట్ చేసిన తర్వాత మనకి విశేష ఫలితం అనేది కలుగుతుందనే చెప్పవచ్చండి. దీనికి కూడా మనం ఒక కొబ్బరికాయ తీసుకోవాల్సి ఉంటుందండి. మనం ఈ మంచి ఫలితం అనేది లభిస్తుందండి. ఈ పరిహారం చేసుకున్న తర్వాత చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని చెప్పవచ్చు. సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పవచ్చండి. ఇది చాలా అద్భుతమైన పరిహారం. ఏం చేయాలి అంటే కొబ్బరికాయని తీసుకొని బాగా ఇబ్బందిగా ఉంది, హెడేక్ కానీ, కాళ్ళు నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు, ఏం పని చేయలేక, ఏం చేస్తున్నామో లేక, ఇంట్లో ఏదో ఒక డిప్రెషన్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఒక కొబ్బరికాయ తీసుకొని ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళాలండి. అంటే వాటర్ ఉన్న ప్లేస్ అయితే ఇంకా మంచిదండి. వాటర్ ఉన్న ప్లేస్‌కి అయితే వెళ్ళామనుకోండి, కొబ్బరికాయని 21 సార్లు తల చుట్టూ తిప్పుకోవాలి. లేకపోతే 11 సార్లన్నా తల చుట్టూ తిప్పి నీళ్ళల్లో పడేయాలండి. అది చెరువుల్లో కానీ, ఈ ఇంకా ఎక్కడైనా కానీ, పారే నదుల్లో కానీ అవకాశం ఉంటే దిష్టి తీసుకొని పడేసి వెనక్కి తిరిగి చూడుకోకుండా ఉంటే మనకున్నటువంటి మ్యాక్సిమం దరిద్రం అనేది పోతుందండి. ఆరోగ్యం బాగుంటుంది. మనకున్నటువంటి సమస్యలనేవి తొలగిపోతాయి. మనం ఉత్సాహంగా ఉండగలుగుతాం. మన లైఫ్ అనేది చాలా బావుంటుంది. మన ఈ సమస్య అనేది 1 అవర్‌లో క్లియర్ అయిపోయే ఉంటుంది. మనలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అనేది పోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. కాబట్టి రేపు ఆదివారం ఇది ట్రై చేసి చూడండి. మనకి ఎక్కువగా ఏం చేస్తున్నామో అర్థం కావట్లా, చెడు కళలు రావడం, ఇబ్బంది పడడం, హెల్త్ పరంగా కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఏదో ఒకటి మానసికంగా కానీ, డిప్రెషన్ ఉన్న ఏ సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఇది చాలా మంచి పరిహారం. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేసిన
ఈ ఫలితం ట్రై చేసిన తర్వాత పిల్లలకైనా చేయవచ్చండి. మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. పిల్లల పైన కానీ, పెద్దల పైన కానీ ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంది అనేది మనకి బయటకు పోతుందనే చెప్పవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు గనక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఈ కొబ్బరికాయ పరిహారం అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి మనకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.